హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నోవెల్స్. నేను మీ నివేదిత. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది ఎపిసోడ్ లేట్ అయినందుకు రియల్లీ సారీ అండి. అస్సలు కోపం అవ్వద్దు. ఇకపై రెగ్యులర్ ఎపిసోడ్స్ తప్పకుండా ఉంటాయి. ఇక ఆలస్యం చేయకుండా ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా? ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది ఎపిసోడ్ 20. గదిలో ఒంటరిగా ఆలోచిస్తున్న హరితకి మెసేజ్ వచ్చింది విరాజ్ నెంబర్ నుండి. మెడిసిన్ నీ బ్యాగ్లో పెట్టాను, మర్చిపోకుండా టైం టు టైం వేసుకో అని. ఆ మెసేజ్ చూస్తూనే సంతోషంతో తనలో తానే నవ్వుకుంది హరిత. ఎందుకు సార్ ఇంత కేరింగ్ కన్సర్న్ నా మీద ఉండి కూడా అలా కోపంగా వెళ్ళిపోయారు? మీతో మాట్లాడతాను అంటున్నా వినకుండా అలా మొహం కోపంగా పెట్టుకుని వెళ్ళిపోతే నాకు ఎంత బాధగా అనిపించిందో సార్ అంటూ మెసేజ్ పెట్టింది హరిత. ఆ మెసేజ్ చూడగానే రిప్లై వచ్చినందుకు సంతోషపడినా మళ్ళీ మర్చిపోతున్న బాధని తవ్వుతోంది అమ్మాయి అని విపరీతమైన కోపం వచ్చింది విరాజ్కి. అందుకే తన చేతిలో ఉన్న మొబైల్ పక్కన పడేసి సరదాగా నవ్వుతూ మెసేజ్ పెడితే వెంటనే రిప్లై పెట్టైనా అలా అయితే ఇంకా చీప్గా చూస్తుంది అప్పుడు అనుకున్నాడు విరాజ్. ఇంతలో మెసేజ్ బీప్ సౌండ్ రావడంతో మళ్ళీ ఫోన్ చూశాడు. ఏమైంది సార్? ఇంకా కోపం తగ్గలేదా నాపై? రియల్లీ సారీ సార్, 1000 టైమ్స్ సారీ, సారీ 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 అంటూ మళ్ళీ మెసేజ్ హరిత నుండి. చేసిందంతా చేసి ఈ సారీలకేం తక్కువ లేదు. రామకోటిలా ఎలా రాసిందో చూడు. బాధ పెట్టడం, సారీ చెప్పటం బాగా అలవాటైపోయింది పిల్లకి అని రిప్లై ఇవ్వకుండా ఫోన్ మళ్ళీ పక్కన పెట్టాడు. ఇంతలో ఫోన్ రింగ్ అవ్వడంతో తీసి చూశాడు. హరిత అన్న పేరు చూడగానే ఒక పక్క సంతోషం, మరో పక్క బాధ, ఇంకొక పక్క కోపం అన్నీ కలగలిపి ఏం చేయాలో అర్థం కాక కాల్ కట్ చేశాడు విరాజ్. ఫోన్ కట్ చేస్తే ఊరుకుంటుందా మన హరిత బేబీ? మళ్ళీ మళ్ళీ విసిగిపోకుండా కాల్ చేస్తూనే ఉంది. 2-3 సార్లు అయితే కాల్ కట్ చేయగలిగాడు, కానీ తరువాత లిఫ్ట్ చేయకుండా ఉండలేకపోయాడు విరాజ్. హాయ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు నాపై ఇంత కేర్ చూపిస్తున్నందుకు రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటూ తన పాటికి తాను మాట్లాడుకుంటూ ఉంది హరిత. నీ పాటికి నువ్వు మాట్లాడుకోవటమేనా? అవతల వాళ్ళు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారో లేదో ఆలోచించటం లేదా? అసలు ఎదుటి వ్యక్తి ఫోన్ చేసి హలో అని కూడా అనవలసిన అవసరం లేదా? నేను కాకుండా నా ఫోన్ వేరెవరో లిఫ్ట్ చేస్తే అప్పుడేం చేస్తావు? నీకు ఈ మధ్య తొందర తప్ప తెలివి పూర్తిగా మందగిస్తోంది. ముందు నువ్వు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసింది అవతల వ్యక్తి అవునా కాదా అనేది కన్ఫర్మ్ చేసుకో. తరువాత ఆ వ్యక్తికి నీతో మాట్లాడాలి అన్న ఇంట్రెస్ట్ ఉందో లేదో కూడా తెలుసుకో. అప్పుడు నువ్వు నచ్చినట్లుగా ప్రవర్తించు, అర్థమైందా అన్నాడు విరాజ్. ఎందుకు సార్ ప్రతి చిన్న విషయానికి అలా కోపడతారు? మీకు ఫోన్ చేస్తే మీరు కాకుండా ఇంకెవరు లిఫ్ట్ చేస్తారు? అయినా మీరు నాతో ఎప్పుడు మాట్లాడాలి అనుకోరు కదా, ఎప్పుడూ మాట్లాడడానికి ఇంట్రెస్ట్ చూపించరు కదా, కోపంగా ఉంటారు. అందుకే క్యాజువల్గా నేనే మాట్లాడేశా అంది హరిత. బట్ నాకు మాట్లాడాలని లేదు, అందుకే ఫోన్ పెట్టేస్తున్నా అని ఫోన్ కట్ చేశాడు విరాజ్. సార్ సార్ అన్న హరిత మాటలు కూడా వినకుండా ఫోన్ కట్ చేయడంతో చాలా బాధపడింది హరిత. అసలు ఈ విరాజ్ సార్ ఎప్పుడు ఎలా ఉంటారో, ఎందుకు ఎలా ప్రవర్తిస్తారో కూడా అర్థం కావటం లేదు. అప్పుడే ప్రేమగా మాట్లాడతారు, అప్పుడే కోపం అవుతారు. ఇప్పుడే కేరింగ్ చూపిస్తూ మెసేజ్ చేశారు, వెంటనే కోపంగా ఫోన్ పెట్టేశారు అని బాగా కుమిలిపోయింది. ఫోన్ పట్టుకుని అటూ ఇటూ తిప్పుతూ కాసేపు రూమ్లో నడుస్తూ ఆలోచించింది. కానీ తనకు విరాజ్ ప్రవర్తన ఏమీ అర్థం కాలేదు. చాలా ఇబ్బందిగా ఇంకా అనీజీగా ఉంది మైండ్. అందుకే రిఫ్రెష్లా ఉంటుందని కాసేపు కారిడార్లోకి వెళ్ళింది. కారిడార్లో ఆలోచిస్తూ అలా ముందుకు వెళ్ళి నిలబడిన హరితకు కాస్త దూరంలో ఒక కార్ కనిపించింది. ఇదేంటి, ఇది విరాజ్ సార్ కారులా ఉందే, అంటే సార్ ఇంటికి వచ్చారా అని ఆశ్చర్యపోయింది. వెంటనే తనకు తెలియకుండానే తన పెదవులపై చిరునవ్వు వచ్చింది. సంతోషంతో మనసంతా ఉక్కిరి బిక్కిరి అయినట్లుగా అనిపించింది. అసలు ఇంతకీ ఆ కార్ సార్దా లేక వేరే ఎవరిదా? చూడటానికైతే అచ్చం సార్ కార్లానే ఉంది అని ఆలోచించింది. ఇలా ఆలోచిస్తూ ఉంటే ఎలా తెలుస్తుంది, వెళ్ళి చూస్తే అనుకుని వెంటనే చకచక పరుగులాంటి నడకతో ఇంటి బయటకు వచ్చింది హరిత. నెమ్మదిగా దగ్గరికి వెళ్ళింది. అది విరాజ్ కార్. విండో ఓపెన్ చేసి ఉండడంతో మిర్రర్లో నుండి విరాజ్ ఫేస్ కూడా కనబడడంతో ఆనందపడింది హరిత. అంటే సార్ ఇంటికి వెళ్ళలేదా?
ఇక్కడే ఉన్నారా? కానీ ఎందుకు? మరి ఇక్కడే ఉండి నేను ఫోన్ చేస్తే ఎందుకు లిఫ్ట్ చేయకుండా కట్ చేశారు? లిఫ్ట్ చేసిన తర్వాత కూడా మాట్లాడకుండా ఎందుకు పెట్టేశారు అన్న ఆలోచనతో ముందుకు వెళ్ళాలా లేదా అని డౌట్ వచ్చింది హరితకు. ఒకవేళ ఎవరైనా ఫ్రెండ్ గురించి వెయిట్ చేస్తున్నారా, లేక వేరే ఏదైనా పని మీద ఇక్కడికి వచ్చి ఉంటారా? ఇప్పుడు నేను వెళ్తే ఎలా రెస్పాండ్ అవుతారో, ఏం చేయాలి అని ఆలోచిస్తున్న హరితకు అద్భుతమైన ఐడియా వచ్చింది. వెంటనే తన చేతిలో ఉన్న మొబైల్తో విరాజ్కి కాల్ చేసింది. ఫోన్ చూసి కాల్ కట్ చేశాడు విరాజ్. మళ్ళీ కాల్ చేసింది హరిత. ఏం, ఫోన్ కట్ చేస్తుంటే బిజీగా ఉన్నానని అర్థమవుతుంది కదా, మళ్ళీ మళ్ళీ ఎందుకు కాల్ చేసి విసిగిస్తున్నావు అన్న విరాజ్ మాటలకు నిజంగానే బిజీగా ఉన్నారా సార్ అని అనుమానంగా అడిగింది హరిత. లేకపోతే అబద్ధం ఎందుకు చెప్తాను? అసలు నీతో అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటి? బిజీగా ఉన్నాను కాబట్టి బిజీగా ఉన్నాను అంటున్నాను. అయినా నేనేమీ నీ కొలీగ్ని కాదు, సబార్డినేట్ అంతకంటే కాదు. ఇలా పదే పదే ఫోన్ చేసి విసిగించడానికి, క్వశ్చన్ చేయటానికి ఐ యామ్ యువర్ బాస్, అర్థమైంది కదా అంటూ కొంచెం గట్టిగానే చెప్పి ఫోన్ కట్ చేయబోతున్న విరాజ్తో సార్ సార్ ప్లీజ్ వన్ లాస్ట్ క్వశ్చన్ అంది హరిత. మళ్ళీ విసుగ్గా ఫోన్ చెవి దగ్గర పెట్టుకున్నాడు విరాజ్. ఏంటో త్వరగా చెప్పు, నేను చాలా బిజీగా ఉన్నాను. నీలా గంటల తరబడి మాట్లాడడానికి, సాగదీసి చెప్తే పురాణం విన్నట్లు వినటానికి నాకు టైం లేదు. అలాగే ఓపిక అంతకంటే లేదు, అర్థమైంది కదా అన్నాడు విరాజ్ కాస్త అసహనంగా. చాలా బిజీగా ఉన్నాను అంటున్నారు అంటే ఖచ్చితంగా ఏదైనా వర్క్లో ఉన్నారేమో, ఎవరి గురించైనా సీరియస్గా ఎదురు చూస్తున్నారేమో. అనవసరంగా నేనే ఏదేదో ఊహించుకుని వచ్చినట్టున్నాను. కామ్గా ఫోన్ పెట్టేసి వెళ్ళిపోవటం బెటర్ అనుకుంటా. అనవసరంగా ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు అంటూ ప్రశ్నలు అడిగి విసిగించి తిట్లు తిని ఫోన్ పెట్టే కన్నా ఏమీ అడగకుండా గుడ్ నైట్ చెప్పి ఫోన్ పెట్టేయటమే బెస్ట్ అని మనసులో అనుకుంటున్న హరితకు అటువైపు నుండి ఫోన్ పెట్టేనా లేక నువ్వు అడగాలి అనుకున్నది అడుగుతావా అన్నాడు విరాజ్ బేస్ వాయిస్లో. ఏం లేదు సార్, మీరు ఎక్కడ ఉన్నారు అని అడుగుదామనుకున్నాను అంటూ కంగారులో వద్దు అనుకున్న ప్రశ్న అడిగింది హరిత. వెంటనే మళ్ళీ నాలుక ఖర్చుకుని చచ్చాను, నేనెక్కడుంటే ఏంటి, నువ్వేమైనా నాకు కంపెనీ ఇవ్వటానికి వస్తావా అని తిడతారేమో అనుకుని సైలెంట్ అయిపోయింది. కానీ హరిత ఆలోచనకు డిఫరెంట్గా నేను ఇంట్లో ఉన్నాను, పడుకోవడానికి వెళ్తున్నాను, ఇంకా విసిగించకుండా ఫోన్ పెట్టేస్తావా అని అరిచాడు విరాజ్. విరాజ్ మాటలకు షాక్ అయింది హరిత. ఇదేంటి, ఎదురుగా కారులో ఉన్న మనిషి ఇంట్లో పడుకోవడానికి సిద్ధమవుతున్నాను అని అబద్ధం చెప్తున్నారు అంటే ఖచ్చితంగా ఏదో ఉంది. ఒకటి నా మీద కోపంతో నన్ను కలవాలని, నాతో మాట్లాడాలని వచ్చి ఆ విషయం చెప్పకుండా దాచుతున్నారు, లేదా ఏదో టెన్షన్లో ఉండి ఎవరి కోసమో వెయిట్ చేస్తూ నేను మళ్ళీ మళ్ళీ విసిగిస్తున్నానని నా నుండి తప్పించుకోవడానికి అబద్ధం చెప్తున్నారు. ఈ రెండింట్లో ఏది నిజమో ఇప్పుడే వెళ్ళి తెలుసుకుంటా అనుకుని కారు దగ్గరికి వెళ్తోంది హరిత. పొగరు, ఇంత జరిగినా సారీ చెప్పటం కానీ, అసలు తను నేను ఇష్టమైతే వైట్ డ్రెస్ వేసుకుని రమ్మని అన్న ఎందుకు రాలేదు అన్న విషయంపై అపాలజీ చెప్పటం కానీ లేదు. సరికదా ఏమీ ఎరగనట్టు యాక్టింగ్ చేస్తూ ఇంకా రెచ్చగొడుతోంది. అయినా నాది బుద్ధి తక్కువ. అటువంటి అమ్మాయి గురించి ఇంకా కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నాను చూడు. హ్యాపీగా ఇంట్లో ఏసీలో కూర్చుని ఓపిక్గా ఫోన్లో మాట్లాడి ఎలా అయినా కూల్ చేసేయచ్చు అనుకుంటుంది. ఇటువంటి అమ్మాయి గురించి నేనెందుకు నా సమయం వృధా చేసుకోవాలి? ఇక్కడ ఉంటే మళ్ళీ మళ్ళీ తన గురించి ఆలోచించాలి అనిపిస్తుంది. ఇంటికి వెళ్ళిపోవడమే కరెక్ట్ అని కార్ స్టార్ట్ చేసిన విరాజ్ ఒక్కసారిగా ఆగిపోయాడు. ఎదురుగా ఉన్న హరితను చూసి షాక్ అవ్వటం విరాజ్ వంతైంది ఈసారి. అంటే ప్రతిసారి హరిత ఊహించని విధంగా విరాజ్ వచ్చి షాక్ ఇస్తూ ఉంటాడు కదా, అలా ఈసారి మన హరిత బేబీ విరాజ్కి షాక్ ఇచ్చిందన్నమాట. పాపం పోలీస్ చేతికి దొరికిన దొంగలా అయింది విరాజ్ పరిస్థితి. విశ్వాసంగా నేను కనిపెట్టేశాను అన్నట్లు గర్వంగా నిల్చున్న హరితను చూస్తూ ఉంటే కొంచెం మొహమాటంగా అనిపించింది తనకు. హరిత మాత్రం ఏమీ మాట్లాడకుండా అలా తను విరాజ్కి ఎదురుపడినందుకు ఎలా స్పందిస్తాడో అర్థం కాక అయోమయంగా చూస్తూ నిలబడింది.
హరిత అలా తనని చూస్తే తనపై అనుమానంగా చూస్తున్నట్టు అనిపించింది విరాజ్కి. అందుకే హరితతో, ఏం అలా చూస్తున్నావు? ఏదో నేను తప్పు చేసినట్టు, నువ్వు కనిపెట్టినట్టు తెగ బిల్డప్ ఇస్తున్నావు. నిజమే, నేను ఇంట్లో లేను, పడుకోవడం లేదు, ఇక్కడే ఉన్నాను. అయితే ఏంటి ఇప్పుడు? నన్ను కొడతావా లేక తిడతావా? అసలు బాస్ నువ్వా లేక నేనా అనేది కూడా అర్థం కావటం లేదు. ఏంటి చెకింగ్ అంటూ ఫైర్ బ్రాండ్లా ఆగకుండా తెగ గొడవ చేశాడు విరాజ్. అసలు ఏమైంది సార్, అంతలా అరుస్తున్నారు? నేనేమన్నానని? నార్మల్గా వచ్చాను, నిలబడ్డాను, అంతే కదా. ఆ మాత్రం దానికి మీరు ఏదేదో ఊహించుకొని అంత సీరియస్ అవ్వాలా? అంది హరిత. మహాతల్లి, తమరు ఏమీ అనక్కర్లేదు. మీ ఒక్క చూపులోనే బోలెడు ప్రశ్నలు, ఇంకా చాలా అనుమానాలు బయటపడతాయి. ప్రస్తుతం ఫోన్లో నేను మీ నస భరించలేక తప్పించుకోవటానికి అబద్ధం చెప్పాను. అదేదో పెద్ద నేరం చేసినట్లు రుజువు చేయటానికి వెతుక్కుంటూ వచ్చావు, అంతే కదా అన్నాడు విరాజ్. లేదు సార్, మీరు ఊహించుకున్నది నిజం కాదు. మీతో మాట్లాడాలి అని అనిపించి కాల్ చేశాను. మీరు బిజీగా ఉన్నాను అంటే ఊరుకున్నాను. కానీ మీతో చాలా మాట్లాడాలి అనిపించింది. ఏం చేయాలో అర్థం కాక కాసేపు కారిడార్లో తిరుగుదామని వచ్చాను. మీ కార్ కనిపించింది, పరిగెత్తుకుంటూ వచ్చాను. కానీ మీరు ఎదురుగా వచ్చి నిల్చుంటే ఏమంటారోనని కాల్ చేశాను. బట్ బిజీగా ఉన్నాను అని కట్ చేశారు. అందుకే నా మీద కోపం వచ్చింది అని అర్థమైంది. మీకు అపాలజీ చెప్దామని వచ్చాను, అంతేకాని నేనేదో డిటెక్టివ్లా మిమ్మల్ని ఫాలో చేస్తూ ఇబ్బంది పెట్టడానికైతే కాదు. ప్లీజ్ అర్థం చేసుకోండి అంటూ ఈసారి హరిత బేబీ భయపడకుండా విరాజ్తో ధైర్యంగా మాట్లాడింది. అవునా, చాలా మంచిది. కానీ నాకు నీతో మాట్లాడాలని లేదు. ఇన్ఫ్యాక్ట్ నాకు ప్రస్తుతం ఇక్కడ ఉండాలని కూడా లేదు. అందుకే వెళ్ళిపోతున్నాను, బాయ్ అని చెప్పి కార్ దగ్గరికి వెళ్ళబోతున్న విరాజ్ని ఎలా ఆపాలో అర్థం కాలేదు హరితకు. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి అతని ఎదురుగా నిలబడి, నన్ను క్షమించు రాజ్ అంది హరిత. షటప్, ఇంకొకసారి నన్ను అలా పిలవకు. నేను నీకు బాస్, సార్ అని పిలువు, అర్థమైంది కదా అని వార్నింగ్ ఇచ్చాడు విరాజ్. లేదు, నేను రాజ్ అనే పిలుస్తాను. పైగా మీరు విన్నా వినకపోయినా నేను చెప్పాలి అనుకున్నది చెప్తాను, అంతే. నేను కావాలని ఆలస్యం చేయలేదు రాజ్. ప్లీజ్ రాజ్, అర్థం చేసుకో అని పదే పదే రాజ్ అన్న పదం ఒత్తి పలకడంతో విరాజ్కి అర్థమైంది హరిత తనని ఇష్టపడుతోంది అని. కానీ తన పుట్టినరోజు నాడు తనని ప్రేమిస్తున్నాను అని అర్థమయ్యేలా వైట్ డ్రెస్ వేసుకుని రమ్మన్నాడు విరాజ్. బట్ హరిత అలా చేయలేదు. అంటే తనకి మనసులో ఇష్టం లేదు, నన్ను తాను ప్రేమించటం లేదు, కానీ రాజ్ అని పిలుస్తోంది. కారణం ఏమై ఉంటుంది? ఒకవేళ మనిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్గా ఉందామా అని అడుగుదామని ట్రై చేస్తున్నాదా అని రకరకాల ఆలోచనలతో తన బ్రెయిన్ పరుగులు పెడుతోంది. ప్లీజ్ రాజ్, మనం ప్రేమించేవారు ఏం చేసినా దానికి ఒక కారణం ఉంటుంది అని నమ్మాలి కదా. అసలు ప్రేమంటేనే నమ్మకం కదా. మరి నేను ఎందుకు మార్నింగ్ ఆలస్యంగా రావాల్సి వచ్చింది అని ఒక్కసారి కూడా అడగాలి అనిపించలేదా అంటూ జాలిగా విరాజ్ కళ్ళల్లోకి చూస్తూ ప్రేమగా అడిగింది హరిత. ఎందుకు అడగాలి? నీకు నాపై ఉన్న అభిప్రాయాన్ని నిర్భయంగా చెప్పాలి అనిపించింది. అందుకే నీ డెసిషన్ నువ్వు నాకు అర్థమయ్యేలా చూపించావు. అందులో బాధపడడానికి అడగటానికి ఏముంది అన్నాడు విరాజ్ కాస్త బాధ కలిగిన కోపంతో. అలా అయితే ఇప్పుడు నేను మిమ్మల్ని రాజ్ అని ఎందుకు పిలుస్తాను? ఒక్కసారి నా మనసులో ఏముందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించొచ్చు కదా అంటూ చెబుతున్న హరిత కళ్ళల్లో తనకు తెలియకుండానే విరాజ్పై ప్రేమతో కన్నీళ్లు వస్తున్నాయి. ఏమో, నీ మాటలకి చేష్టలకి అర్థాలు వెతకటం, కారణాలు చూడటం చాలా కష్టం. నాకు బాగా క్లోజ్ అయిన వాళ్ళు, స్నేహంగా ఉన్నవాళ్ళు రాజ్ అని పిలుస్తారని చెప్పాను కదా. కాబట్టి లెటస్ ఫ్రెండ్స్ అంటూ చేతులు కలుపుదామని అనుకుంటున్నావేమో. పొద్దున్న ప్రేమ అని, సాయంత్రం ఫ్రెండ్షిప్ అని, మరుసటి రోజు బ్రేకప్ అని వెళ్ళిపోయే నేచర్ నాది కాదు అంటూ మొహం పక్కకు తిప్పుకున్నాడు విరాజ్. ఒక్కసారిగా చిన్నగా ఉన్న కన్నీరు ధారగా మారి తన చెక్కిళ్లపై నుండి కిందకి జారుతుంది హరితకు.
హరిత కన్నీరు చూసేసరికి తన కోపమంతా మంత్రం వేసినట్టుగా పోయింది విరాజ్కి. ఒక్కసారిగా హరిత దగ్గరకు వచ్చి తన చేతులతో హరిత కన్నీరుని తుడిచి, ఇప్పుడు ఏమన్నానని మళ్ళీ ఏడుపు సీన్ స్టార్ట్ చేశావు అంటూ కొంచెం బాధగా ఇంకొంచెం మృదువుగా అడిగాడు విరాజ్. మీరు అనుకుంటున్నట్టు నేను అందరిలాంటి అమ్మాయిని కాదు. ప్రేమ అనే పదాన్ని ప్రేమించే అమ్మాయిని. అంతేకాని ఆ ప్రేమని తక్కువ చేసి చూడటం, మాట్లాడడం నాకు తెలియదు. అవకాశం ఇచ్చారు కదా, ఒక మెట్టు దిగారు కదా అని మిమ్మల్ని బాధ పెట్టాలని చూసే నేచర్ కూడా కాదు నాది. నాకు తెలిసి కోపంలో మీరు అంటున్న నా నేచర్ ఏంటో మీకు బాగా తెలుసు. అది నాకు తెలుసు. ఒక్కటి చెప్తాను వినండి రాజ్. ఇక మీదట ఇలానే మిమ్మల్ని పిలవాలని నిర్ణయించుకున్నాను. కానీ అది చెప్పే ముందు మీకు చాలా కోపం తెప్పించాను కదా. ఐఎమ్ రియల్లీ సారీ రాజ్. నిన్న మీరు నాకు ప్రపోజ్ చేసినప్పుడే నా మనసు ఆగలేకపోయింది. వెంటనే మిమ్మల్ని గట్టిగా హత్తుకోవాలి అనిపించింది. అంత ఇష్టం మీరంటే. కానీ అది మాటల్లో చెప్పలేను, ప్రవర్తనలో చూపించలేను. నేనంటే మీకు ఉన్న ఇష్టాన్ని మీరు బయటపెట్టిన తీరుకి షాక్లో ఉండిపోయాను. అది నిజమా కళ అని కూడా అర్థం కాని అయోమయంలో పడిపోయాను. అందుకే మౌనంగా వెళ్ళిపోయాను. అంతేకాని మిమ్మల్ని అవమానించాలని కాదు. నేను చెప్పింది మీకు అర్థమైంది కదా రాజ్ అంది హరిత. అంత ఇష్టం ఉంటే ఈరోజు ఉదయం నేను చెప్పినట్టు వైట్ డ్రెస్లో ఎందుకు రాలేదు? నీ గురించి నా బర్త్డేని సెలబ్రేషన్ని పక్కపెట్టి ఆశగా ఎదురు చూస్తున్న నాకు ఎందుకు అంత నిరాశపరిచావు? ఆలస్యంగా రావటమే కాకుండా నేను అడిగిన విధంగా రాకపోతే అసలు ఏంటి అర్థం అన్నాడు విరాజ్ బాధగా. అయ్యో రాజ్, మీరు అడిగినట్టు నేను తెల్లని బట్టలే వేసుకుని వచ్చి బస్ స్టాప్లో నిల్చున్నాను. ఇంతలో ఎవరో కారుతో వచ్చి అప్పటికే రోడ్డుపై ఉన్న కుళాయి నీటిని మీదకి చల్లేలా ర్యాష్గా డ్రైవ్ చేస్తూ వెళ్ళారు. అందుకే ఏం చేయాలో తెలియక ఇంటికి వెళ్ళి డ్రెస్ మార్చుకుని వచ్చేసరికి అంత ఆలస్యమైంది. ఇన్ఫ్యాక్ట్ నాకు ఒక్కటే వైట్ డ్రెస్ ఉండడంతో చేసేది లేక వేరే బట్టలతో రావాల్సి వచ్చింది. అది చెప్దామని ట్రై చేస్తుంటే మీరే అర్థం చేసుకోకుండా ఏదేదో తిట్టి కోప్పడి వెళ్ళిపోయారు అంది హరిత క్యూట్గా, ఇంకా చాలా అమాయకంగా ఫేస్ పెట్టుకుని. హరిత కూడా తనని ఇష్టపడుతోంది అన్న విషయం అర్థమయ్యి భూమి మీద నిలబడ్డం లేదు విరాజ్ కాళ్ళు. వెంటనే హరిత 2 చేతులు పట్టుకుని దగ్గరికి తీసుకుంటూ ఇక చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయి తన నుదుటిన ముద్దు పెడుతూ విరాజ్ ఆనందాన్ని వ్యక్తపరుస్తాడు. సిగ్గుతో ముడుచుకుపోయింది హరిత. ఇంకా నువ్వు రావేమో అని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా హరి అనగానే ఒక్కసారిగా విరాజ్ కళ్ళలోకి చూస్తుంది హరిత ఆ పిలుపు విని. ఏం హరి అని పిలవకూడదా? ఇష్టమైన వారిని ముద్దుగా పిలిస్తే ఇంకా బాగుంటుంది కదా అని కొంటెగా అనేసరికి సిగ్గుతో రెప్పలు వాల్చేస్తుంది హరిత విరాజ్ అన్న హరి అన్న మాటకు. ఒక్కసారిగా నిన్ను గట్టిగా హత్తుకోవాలని ఉంది హరిత. నా ప్రేమ అంతా నీకు అర్థమయ్యేలా గట్టిగా ప్రపోజ్ చేయాలని ఉంది హరి. కానీ ఇది రోడ్డు కదా, అందుకే ఏం చేయలేకపోతున్నాను అంటున్న విరాజ్ కళ్ళల్లో సంతోషం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. లోపల సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది మన హరిత బేబీ. కానీ బయటకు మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా నిల్చుంది. ఆఫీస్లో అందరితో లొడలొడ వాగుతూనే ఉంటావు. ఇప్పుడు మాత్రం నీ నోట్లో మాటలన్నీ మాయమైపోయాయా ఏంటి? వచ్చిన దగ్గర నుంచి ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు అంటూ అలకగా మొహం పెడతాడు విరాజ్. ఎన్నో మాట్లాడదాం అనుకుని వచ్చిన హరితకి విరాజ్ని చూస్తూ ఉంటే సిగ్గుతో మాటలే కరువయ్యాయి. పాపం బయటికి రావటం లేదు. వెంటనే అక్కడి నుండి సడన్గా పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళిపోతుంది. అదండి విషయం. ఈ రోజుకి ఎపిసోడ్ ఇంతే, కానీ ఇంకా ఉంది. అసలు ఏమైంది హరిత బేబీకి? విరాజ్ని ప్రేమిస్తున్నాను అని ధైర్యంగా చెప్పింది ఎంతో కష్టపడి. కానీ తను ప్రేమగా మాట్లాడుతుంటే విని ఆనందపడి ఆ జ్ఞాపకాలను పదిలంగా దాచుకోకుండా అలా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవడం వెనుక కారణమేంటి? సిగ్గు అంటారా, లేక ఇంకేమైనా కారణం ఉందా? కొంపతీసి హరిత పేరెంట్స్ ఎవరైనా చూసారంటారా? అసలు ఏమైందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఎపిసోడ్ లేట్ అయినందుకు రియల్లీ ఐఎమ్ వెరీ సారీ అండి. ఇకపై మ్యాక్సిమం డైలీ అప్డేట్స్ ఉంటాయి.
కాబట్టి కోపం చూపించకుండా స్వీట్గా కామెంట్స్తో లైక్స్తో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. మీ నివేదిత ఆదిత్య.